తిరుపతి జిల్లాలో శివరాత్రి వేడుకల సందర్భంగా భక్తులకు పోలీసులు కీలక సూచనలు జారీ చేశారు. గత 3 రోజులుగా గుండాలకోన పరిసర ప్రాంతాల్లో ఎలుగుబంట్ల సంచారం ఎక్కువగా నమోదవుతోంది. పొలాల్లోకి ప్రవేశించి 2 యువ రైతులపై దాడి చేసిన ఘటనలతో భయం నెలకొంది. గత సంవత్సరం నీలకంఠేశ్వరస్వామి దర్శనానికి పోయే భక్తులపై ఏనుగులు దాడిచేసి మృత్యువాత కూడా పడడం విషయం తెలిసిందే. అడవి జంతువులు, ఏనుగుల సంచారం అధికంగా ఉండటంతో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. ఈ మేరకు రేణిగుంట డీఎస్పీ భక్తులకు ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేశారు. నీలకంఠేశ్వరస్వామి దర్శనార్థం వెళ్లే భక్తులు తప్పనిసరిగా పోలీసుల సూచనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. దర్శనానికి వెళ్లే భక్తులు తమ సొంత వాహనాలు, ద్విచక్ర వాహనాల్లో కాకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సుల్లో మాత్రమే ప్రయాణం చెయ్యాలని స్పష్టం చేశారు. ఇతర వాహనాలకు గుండాలకోన మార్గంలో అనుమతి ఉండదని తెలిపారు. భక్తుల భద్రతే ప్రాధాన్యమని అందరూ సహకరించి పోలీసుల సూచనలు పాటించాలని అధికారులు కోరుతున్నారు. సందర్భంగా కార్యక్రమం ప్రతి శివరాత్రికి కార్యక్రమం జరుగుతుంది. పోయిన శివరాత్రికి ఒక ఇన్సిడెంట్ జరిగింది, మీ అందరికీ తెలుసు. ఏనుగుల సంచారం వలన కొంతమంది ఫారెస్ట్లోకి వెళ్ళిన వాళ్ళలో ఒక 3 చనిపోవటం, 2 గాయపడటం మీ అందరికీ కూడా గుర్తుండి ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని రాత్రి సీనియర్ ఆఫీసర్సు నిన్న విజిట్ చేశారు. తర్వాత నిన్న కాన్ఫరెన్స్లో, నిన్న సాయంత్రం జరిగిన కాన్ఫరెన్స్లో దీని మీద చర్చ జరిగింది. ఈ చర్చ సారాంశం అక్కడికి 7 నుంచి 8 ఆర్టీసీ బస్సులని కోనకి అలౌ చేస్తారు. వైకోట గ్రామం నుంచి దర్శనం చేసుకొని మళ్ళీ అదే బస్సుల్లో వెనక్కి వస్తారు. పాదచారులను కానీ ఇతర వాహనాలను కానీ అలౌ చేయరు. ఓన్లీ బస్ ద్వారా మాత్రమే యాత్రికులని అలౌ చేస్తారు. కారణం ఏంటంటే చుట్టూ కూడా ఫారెస్ట్లో ఈ జంతువుల మూమెంట్ ఎక్కువగా ఉంది కాబట్టి, సంచారం ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళ యాత్రికుల యొక్క రక్షణ నిమిత్తం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలానే పైన జలపాతంలో ఎలవ లేదు, ఎటువంటి ప్రవేశం లేదు. అక్కడ సరైన భద్రత తీసుకోవడానికి కావాల్సిన ఏర్పాట్లు చేయడానికి కూడా అక్కడ టెరైన్ సహకరించడం లేదు. దానివలన దేవుడు దర్శనం చేసుకోవటము, మళ్ళీ బ్యాక్ రావటము ఈ ఏర్పాట్లు జరుగుతుంది. దీంట్లో ఫారెస్ట్ డిపార్ట్మెంటు జంతువుల సంచారాన్ని నిరోధించడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ వాళ్ళు చేస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంటు బందోబస్తు అరేంజ్మెంట్స్ చేస్తుంది. పంచాయతీరాజ్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళ పూర్తి సహకారంతో రేపు యాత్రికుల యొక్క ప్రయాణం, శివరాత్రి సందర్భంగా జరిగే ప్రయాణము సుఖవంతంగా జరిగే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాము. దీనికి భక్తులు, గ్రామస్తులు వీళ్ళందరూ కూడా సహకరించాలని కోరుతున్నాం. నమస్కారం అండి. నా ఛానల్ మీకు నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా ముఖ్యం. థ్యాంక్ యూ.